అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఎంత బాగున్నారు? ఎంత బాగున్నారు చెప్పగలుగుతారా? ఎంత బాగున్నారని చెప్పాలంటే ఈరోజు లెసన్ ఎంత బాగా విన్నారో అంత బాగున్నామని చెప్పాలి. అర్థమవుతుందా? ఈరోజు లెసన్ ఎంత బాగా విన్నామో అంత బాగుంది. ఇప్పుడు బాగా లెసన్ విన్నవారు మంచిగా లెసన్ విని వర్క్ బుక్లో కానీ టీచర్స్ చెప్పుకోకుండా తమకంటూ తాము ఓన్గా రాసిన వారు ఎవరైనా ఉన్నారా? టీచర్స్ చెప్పుకోకుండా రేజ్ ఎవర్ హ్యాండ్. టీచర్స్ చెప్పుకోకుండా ఎవరైనా వర్క్ బుక్ ఫినిష్ చేసిన వారు ఉన్నారా? టుడే ఎవరు లేరా? అంటే మీకు అంతా కూడా టీచర్స్ హెల్ప్ చేశారా లేదా? సరే, టీచర్స్ హెల్ప్ చేశారు అన్న ఎవరు చేతులు ఎత్తండి, రేజ్ ఎవర్ హ్యాండ్. నిజమే కదా, మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు టీచర్స్ మనకి స్లిప్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పాస్ అవ్వాలని, అది ఒక ఆశ. ఎందుకంటే నా స్టూడెంట్స్, నా దగ్గర చదువుకుంటున్నటువంటి వ్యక్తి పాస్ అవ్వాలన్నటువంటి ఒక మంచి కోరిక టీచర్స్కి ఉంటుంది. ఇది మంచి ఆలోచన. సరే, మంచి ఆలోచన ఎందుకంటున్నానంటే మీరు పాస్ అవ్వాలని, వాళ్ళు హెల్ప్ చేశారని కాదు. సరే, కొంచెం సౌండ్ తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటంటే బైబిల్లో ఒక మాటను చదువుదాం. ఏదైనా ఒక వాక్యము కానీ ఒక లెసన్ కానీ వినేటప్పుడు ఒక వాక్యం అన్నది మనం చదవటం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 40. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ 11th చాప్టర్ 40 వర్స్. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. ఏంటి ఈ మాట అంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, నీవు నమ్మిన ఎడల. ఈరోజు మనం చూసేటటువంటి లెసన్ ఏంటంటే, నౌ ఐ బిలీవ్. అంటే అర్థం ఏంటి? నౌ ఐ బిలీవ్. చెప్పగలుగుతారా ఎవరైనా? చెప్పండి, అర్థం ఏంటో చెప్పగలుగుతారా తెలుగులో? అమ్మా, టీచర్స్ చెప్పారు కాబట్టి చెప్పగలుగుతారు. సరే, నేను ఇప్పుడు నమ్ముతున్నాను. కాబట్టి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని బైబిల్ సెలవిస్తుంది. మనం నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. సో అందరూ నమ్మగలుగుతారా? అందరూ నమ్మేవాళ్ళు ఉంటారా? అందరూ నమ్మేవాళ్ళు ఉండరు. ఇప్పుడు VBSకి అందరూ వస్తారు, చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ VBSలో చెప్పే లెసన్ మీద మైండ్ పెడతారా? అందరూ కూడా మనసు పెడతారా? పెట్టరు. కొంతమంది ఏం చేస్తారు, ఆ డ్రాయింగ్ బుక్స్ ఏవైతే ఉండే వర్క్ బుక్స్ కోసం కొద్దిగా మంచి పెయింటింగ్ వేయాలా, మంచిగా రాయాలని కొంతమంది, ఇంకా తర్వాత ఏవైతే మనకి రాయాల్సినటువంటి బుక్స్ ఉంటాయో, వర్క్ లాగా ఉంటాయో దాని కొరకు కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. మరికొందరు ఉంటారు నాలాంటి డిఫరెంట్ పర్సన్స్, దేని కొరకు గిఫ్ట్స్ ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూసేవాడు. సో అంటే ఇక్కడ ఏంటంటే, బిలీవ్ చేసేది అన్నది తక్కువ, కానీ ఆశించేది ఎక్కువ.
ఇక్కడ మనం చూసేటటువంటి అంశం ఏంటంటే, ఈరోజు మనం వింటున్న లెసను నౌ ఐ బిలీవ్, నేనిప్పుడు నమ్ముచున్నాను. యేసు ప్రభు వారు కూడా చెప్తూ వస్తాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కానీ కొంతమంది నమ్మరు. అర్థమవుతుందండి? అందరూ నమ్ముతారు అనుకున్నది అజ్ఞానం, అందరూ నమ్మరు అన్నది అవివేకం. కానీ నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. సో VBSలో చాలా వరకు మనం లెసన్స్ విన్నాం. నేను చాలా త్వరగా షార్ట్ అండ్ స్వీట్లో ముగించడం ప్రయత్నం చేస్తా, ప్రభు సమయం ఇస్తే. ఇప్పుడు చూడండి, ఈరోజు ఆంటీ వాళ్ళు లెసన్ చెప్తూ వచ్చారు, అక్క వాళ్ళు మంచిగా మీరు వింటూ వచ్చారు. మీకు ఆంటీ మాకు అక్క చక్కగా లెసన్ చెబుతూ వచ్చారు, మీరు విన్నారు. విన్న వాటిలో ఈరోజు ఏం నేర్చుకున్నారు? సరే, నేను అడిగే ప్రశ్న సమాధానం ఇవ్వండి. ఏమి నమ్మారు ఈరోజు చెప్పిన లెసన్లో? జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ అక్క వాళ్ళు లెసన్ చెప్తూ వచ్చారు, కానీ ఏమి నమ్మారు? అది ఇంపార్టెంట్. పైన సీనియర్స్కి ఏమో సొలొమోను రాజు గురించి చెప్పబడుతూ వచ్చింది, కింద మోజెస్ గురించా? అంతే కదా. మరి ఈ రెండు లెసన్స్ అంటే పైన విన్నవారు కానీ, కింద జూనియర్స్ కానీ, పైన సీనియర్స్ కానీ, టీచర్స్ చెప్పినటువంటి దాంట్లో ఏం బిలీవ్ చేసాం మనం? నౌ ఐ బిలీవ్, ఇప్పుడు ఏం నమ్మేము? ఈరోజు లెసన్ వింటూ వచ్చాం పైన, దాంట్లో ఏం మనం విన్నాం, ఏమి మనం నమ్మేము, అది ఇంపార్టెంట్. సో దాంట్లో ఇంకోటి ఉంది, ఎంతవరకు నమ్మేము అన్నది ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? ఎంతవరకు నమ్మేము అన్నది. అంటే చాలామంది వింటారు కానీ నమ్మరు. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటారా? ఒక రకంగా చెప్పాలంటే, మీకు ఒక స్టోరీ తెలిసే ఉండిద్ది, సండే స్కూల్లో చెప్తూ ఉంటారు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక వ్యక్తి పొలంలో విత్తనాలు విత్తడానికి వెళ్తాడు. సీడ్స్ చేతిలో తీసుకుని వెళ్తున్నప్పుడు అవి చేలో జల్లుతూ వస్తాడు, విసురుతూ వస్తూ ఉండగా కొన్ని సీడ్స్, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడతాయి, కొన్ని మంచి నీళ్ళను పడతాయి, మరికొన్ని రాతి నీళ్ళను పడతాయి, మరికొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి. ఇప్పుడు వీటిని బట్టి మీరు నేర్చుకున్నది ఏంటి? త్రోవ పక్కన పడుతున్నాయి, ముళ్ళ కంచెలో పడుతున్నాయి, రాతి నీళ్ళను పడుతున్నాయి, చివరిగా మంచి నీళ్ళను పడుతున్నాయి. అంటే ఈ సీడ్స్ వల్ల మనకు నేర్చుకునేది ఏంటంటే, మన నమ్మకం అన్నది ఇంపార్టెంట్. మనం వినేటటువంటి వర్తమానాలు కానీ, చెప్పేటటువంటి లెసన్. ఇప్పుడు మీకు ఒక లెసన్ చెప్పాలంటే టీచర్స్ నైట్ అల్లా ప్రిపేర్ అయ్యి, మార్నింగ్ కూడా ప్రిపేర్ అయ్యి, టెన్షన్తో, నాకు తెలిసి చెప్పేవాళ్ళకి షుగర్ బీపీ ఉంటే ఎక్కువైంది మీకోసం. ఎందుకు ఎక్కువైంది తెలుసా? ఈ లెసన్ ఎక్కడ మిస్టేక్ చెబుతామో, ఎక్కడ రాంగ్లో వచ్చిద్దో, పిల్లలకి ఎలా రీచ్ అవ్వదోనని టెన్షన్ పడుతూ ఉంటారు టీచర్స్. అర్థమవుతుందండి? అంత టెన్షన్ తీసుకుని కూడా మనకు లెసన్ ఇచ్చినప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు మనం ఏం చేయాలా? చాలా నమ్మకంగా వినాలి, చాలా నమ్మకంగా వినాలి. కానీ మనం ఏం చేస్తామంటే, టీచర్స్ బోర్డు మీద ఆ యొక్క ఇమేజెస్ పెడుతున్నప్పుడు కానీ, లెసన్స్ పెడుతున్నప్పుడు అప్పటి వరకే చూస్తాం. తర్వాత వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తాం? మన మైండ్ అంతా కూడా ఎప్పుడు VBS అయిపోయిద్దా, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా, టైం అయిపోతుంది, ఇంటికి ఎప్పుడు పోదామా, పొద్దున్నే ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్ మా డాడీ మా మమ్మీ ఫోర్స్ చేసి పంపించారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కానీ నేనంట కదా, ఒక VBS అన్నది మన జీవితాన్ని మార్చేసింది. ఈ VBS యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలి. మొదట, బాలుడు నడవలసిన త్రోవను తనకు నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి దారి తప్పి తొలగిపోడంట. ఇప్పుడు ఈ VBS దేనికంటే, ఒకరోజు మీరు పెద్దవారైనప్పుడు దారి తప్పకోకుండా, దేవుని ఉగ్రతకి పాత్రలు కాకుండా ఉండటానికి VBS మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టి మీ యొక్క జీవితాలకు ఎంతో పునాదులు వేయటానికి. చూడండి, మీరు పెద్దవారు అయ్యేసరికి మేము ఉంటామా? ఇప్పటికే వృద్ధులం అయిపోయాం. ఇంకా మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఉంటామో లేదో తెలియదు. అంటే మేము ఉండొచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. మేము ఉండలేకపోయినా ఈరోజు చెప్పిన వర్తమానాలు, మాటలు ఏమవుతాయి? మన జీవితంలో ఎప్పటికీ ఉండిపోతాయి. కాబట్టి ఈ VBS దేనికంటే, ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి కానీ, కష్టపడి కానీ, ప్రయాసం ఎందుకు పెడుతున్నారంటే, మనం దేవుని రాజ్యంలో ఉండాలి, మనమందరం కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి.
అది బాల్యంలో ఉండే మీరు పెద్దవారైన తర్వాత కూడా ఈ యొక్క విధానం నుండి తొలగిపోయి నష్టపోకుండా ఉండటం కొరకు ఈ యొక్క వివిఎస్. అయితే ఈరోజు మనం చూసేటటువంటి అంశము స్టోరీ నౌ ఐ బిలీవ్. నేను ఈరోజు ఏం చేయాలా చెప్పండి, నేను ఇప్పుడు నమ్ముచున్నాను. ఒకటి ఈ స్టోరీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బాబు. ఈ బాబు యొక్క స్టోరీ మనం చూస్తున్నట్లయితే ఇతడు వాస్తవానికి మనలాగే కంటిన్యూషన్గా సండే స్కూల్కి వెళ్ళేవారు. చేతులు ఎత్తండి. కంటిన్యూస్గా అంటే డ్రాప్ అవ్వకుండా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవారు. ఓకే, నేను ఇప్పుడు మీకు ప్రైజ్లు ఏం తీసుకురాలేదు. సరే, మమ్మీ డాడీ ఫోర్స్తో సండే స్కూల్కి వెళ్ళేవారు. చేతులు ఎత్తండి. మీ అంతటికి మీరే ఇష్టపడి వస్తున్నారా? సండే స్కూల్కి వెళ్ళాలని మమ్మీ డాడీ పంపిస్తే వస్తున్నారా? ఈరోజు సండే కంపల్సరీ సండే స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఫోర్స్ చేస్తే వచ్చినవాడు చేతులు ఎత్తాడు. మీరు ఇప్పుడు ఎత్తకపోయినా ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు మనం ఎలా ఉన్నాం అన్నది. సరే, మీరు అందరూ మంచివాళ్ళు, మంచిగానే మీ ఒపీనియన్తో మీ ఇష్టంగా సండే స్కూల్ కానీ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతడు బాలుడు, ఒక చిన్న బాబు. చిన్న బాబు అంటే ఒక బాబు. ఈ బాబు యొక్క చరిత్ర ఈరోజు మనం చూస్తాం. ఇతడి యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే మనం ఎలా ఉండామన్నది అర్థం చేసుకోవచ్చు. టైమింగ్ ఎంత? ఇప్పుడే క్లోజింగ్ ఎంత? హాఫ్ అన్ అవరా? ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట చూసినట్టయితే ఒక బాలుడు ఉంటూ వచ్చాడు, ఒక బాబు. ఈ బాబు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇతడు సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, సండే స్కూల్లో ఉంటూ వస్తున్నాడు. సండే స్కూల్కి వెళ్తూ మంచిగా లెసన్ వింటూ వస్తున్నాడు. అయితే ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య అంటే, వాస్తవానికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? నేను అడుగుతా, మీరు చెప్పొద్దు, ఎందుకంటే గుంపులో కలిసిపోయినట్టు చెప్పొద్దు. కానీ నేను ఎవరినైనా ఒక ఇద్దరిని అడుగుతా, ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? నా ఫస్ట్ నేను అడిగేది ఆ టీషర్ట్ వేసుకున్న బాబు, నువ్వే స్టాండప్. నిన్ను కదా నాన్న వెనక. నీ పేరు? గుడ్ నేమ్ శ్రీ. ఓకే. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు ప్యాంట్ వేసుకుని ఈసారి, ఓకేనా? షార్ట్ వేసి రాకూడదు. సరే, మంచిగా నుంచో. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు ఫస్ట్? సమ్ ప్రాబ్లం ఏదో ఒకటి నీ జీవితంలో అనుమతించబడింది. ఎక్కడికి వెళ్తావు ప్రాబ్లం వచ్చినప్పుడు? ఎవరిని అడుగుతావు ఏదన్నా అవసరమైతే? సైలెంట్. ఓకే. సిస్టర్స్, మీకు అంతా ఫస్ట్ ఆప్షన్లో మీరే ఉంటారు, ఫ్రీ బస్ కూడా మీదే, కాబట్టి మీరే చెప్పాలి. ఎవరైనా సిస్టర్స్ నేను అడుగుతా, ఒకరు లేచి చెప్పండి. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? మిడిల్ ఆంటీ దగ్గర ఉన్నటువంటి పాప, నువ్వేనన్నా? మీ పేరు నాకు తెలియదు కాబట్టి చెప్పు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తాం. ఓకే. సరే, రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఓకే. సార్ లాస్ట్ అక్క మీరే. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన చేస్తారు. ఓకే. బ్రదర్స్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఈక్వల్ అవుతారు, అందుకని. ఎవరైనా ఉన్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నువ్వు జగద్గిరి గుట్ట లేవు, నుంచో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు? అక్క చెప్పిందని అట్లా చెప్పొద్దు. నిజంగా దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా? ఓకే, సిట్ డౌన్, కూర్చోండి అక్క. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరేమో మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తున్నారు, ఒకరేమో సైలెంట్గా ఉంటున్నారు, మరొకరేమో దేవుని దగ్గరికి వెళ్తున్నారు, మరొకరు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. సో ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట చూస్తాం. మీరు అందరూ కూడా కెమెరా వైపు చూడొద్దు, అక్క వీడియో తీస్తున్నారని చెప్పి అటువైపు మీరు చూడొద్దు, మీరంతా కూడా ఇటువైపే మనసు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి సండే స్కూల్ బాబు ఉన్నాడు. ఈ బాబుకు వచ్చినటువంటి సమస్య ప్రాబ్లం ఏంటంటే, సండే స్కూల్ టీచర్. ఎవరు ప్రాబ్లం? సండే స్కూల్ టీచరే ప్రాబ్లం. ఏంటి సండే స్కూల్ టీచర్ ప్రాబ్లం అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లెస్లో, ఈ బాబుకి సండే చూడండి,
తల కూడా ఎట్ట పెట్టుకున్నాడు చూడండి, ఎంత దిగాలుగా ఉన్నాడు. సండే స్కూల్ టీచరే ప్రాబ్లం. ఏంటి సండే స్కూల్ టీచర్ ప్రాబ్లం అంటే, సండే స్కూల్ టీచరు ఒక మాట చెబుతూ వస్తుంది. ఏమనంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చుచున్నాడు. ఎవరు? యేసు ప్రభువారు త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తూ వస్తుంది సండే స్కూల్ టీచర్. అయితే దానికి ముంగట ఒక విషయాన్ని గమనించినట్టయితే, ఆమె తల్లి, ఈ బాబు యొక్క తల్లి ఉదయాన్నే లేచి క్షమించండి, నైట్ పూట బాబు చెబుతుంది ఏమనంటే, అయ్యా రేపు సండే కదా, రేపు ఉదయాన్నే సండే స్కూల్కి వెళ్ళాలి, నువ్వు త్వరగా పడుకో, ఉదయాన్నే లేచి మనం సండే స్కూల్కి వెళ్దావు నువ్వు అని చెప్పి తల్లి చెప్పినప్పుడు, ఈ వ్యక్తి అంటాడు, నేను సండే స్కూల్కి పోను మమ్మీ అంటాడు. ఎందుకు పోవు అని అడుగుతుంటే, సండే స్కూల్కి నేను వెళ్ళను అని అంటాడు. కారణం ఏమిటి అంటే, సండే స్కూల్కి ఇక నేను ఆదివారం పాఠశాలకు కానీ, ఆదివారం సండే స్కూల్కి కానీ నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటున్నాడు అని తల్లితో వాగ్వాదం దిగాడు, అంటే గొడవకు దిగుతూ వచ్చాడు, నేను వెళ్ళను అని. ఎందుకు వెళ్ళమని తల్లి అడుగుతుంటే, బైబిల్లో ఉన్నవి సండే స్కూల్ టీచర్ చెప్తుంది, ఏమని చెబుతుంది అని అన్నది తర్వాత మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అవన్నీ నమ్మాలి, బైబిల్లో చెప్పినవన్నీ నమ్మాలి, బైబిల్ ప్రకారం నమ్మాలని కొన్ని విషయాలు చెప్తూ వస్తుంది. కాబట్టి నాకు ఆ నమ్మేటటువంటి విధానం నాకు నచ్చలేదు మమ్మీ అని చెప్పని ఆగుతూ వచ్చాడు. అసలు సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది అర్థమవుతుందండి? సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది అని వాళ్ళ యొక్క మమ్మీ అడుగుతూ వస్తుంది. ఈ బాబు వాళ్ళ మమ్మీ అడుగుతూ వస్తుంది, నువ్వు సండే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనంటున్నావు, సండే స్కూల్ టీచర్ చెప్పింది నేను నమ్మనంటున్నాడు, నువ్వు నమ్మనంటున్నావు, అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు సండే స్కూల్కి వెళ్ళవంటే, సెకండ్ పిక్చర్, నువ్వు ఎందుకు సండే స్కూల్కి వెళ్ళవంటే ఆ బాబు చెబుతాడు, ఇప్పుడు నువ్వు నమ్మాలి అంటే టీచర్ చెబుతుందంట, సండే స్కూల్ టీచర్, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తాడు, ఆయన ప్రపంచంలోని క్రైస్తవులందరినీ, చనిపోయిన వారు క్రైస్తవులందరినీ కూడా సమాధుల్లో నుండి బయటికి తీసుకొస్తాడు. ఒక క్షణంలో, రెప్పపాటులో, మీరు గమనించండి బాగా, రెప్పపాటులో మనం అందరము మార్చబడతాము. ఏం చేయబడతాం? మార్చబడతాం, శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యానికి మనం వెళ్తాం అని సండే స్కూల్ టీచర్ చెప్తూ వస్తుందంట. ఏం చెబుతుందండి సండే స్కూల్ టీచర్? బాబు సండే స్కూల్కి వెళ్ళన్నాడు, తల్లి అడుగుతుంది, నువ్వెందుకు సండే స్కూల్కి వెళ్ళనంటున్నావు అంటే, అప్పుడు ఆ బాబు చెప్తున్నాడు, మా సండే స్కూల్ టీచరు యేసు ప్రభువారు ఒక రోజు వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది, కనురెప్పపాటులో మనమందరం మార్పు చెందుతాము, మార్పు చెందబడిన తర్వాత మనమందరం కూడా ఎత్తబడతాము, తర్వాత మనం అందరం శాశ్వత కాలం ఉండే రాజ్యానికి వెళ్తాము అని సండే స్కూల్ టీచర్ చెప్తుంది. ఇది అసంభవం కదా మమ్మీ, ఇదంతా వెర్రితనం. అబ్బాయి చెప్పే మాట ఏంటి తెలుసా బాబు, ఇదంతా వెర్రితనం, ఇది మంచి విధానం కాదు. ఒక రెప్పపాటులో మనిషి ఎలా మారగలడు? కనురెప్పపాటులో, ఒకసారి మీ కళ్ళన్నీ కూడా ఒకసారి ఇట్లా చేయండి, కళ్ళన్నీ కూడా ఒకసారి పట్టు, ఎట్లానండి, కనురెప్పపాటులో అంటే అంత స్పీడ్గా మానవుడి జీవితం మారిపోయింది. మరి ఇంత స్పీడ్గా ఎలా సాధ్యమైంది మమ్మీ? సండే స్కూల్ టీచర్ చెబుతుంది కానీ అందుకే లోకంలో సాగుతుంది. వినేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా చెల్లెలు అని చెప్పారంటే వెనకెవరు ఏం చెప్పారండి? ఇందిరాగాంధీ. ఇప్పుడు మన భాషలో చెప్పమంటారా? వినేవాళ్ళు ఉంటే ఏమంటారు? రేవంత్ రెడ్డి మా బాబాయ్ అని చెప్పొచ్చు, సీఎం. అంటే అట్ట చెప్పేవాళ్ళు ఉంటారు. అట్టాగే చెబుతుంది మమ్మీ సండే స్కూల్ టీచరు. కనురెప్పపాట్లో ఎలా మార్పు చెందుతాం? కనురెప్పపాట్లో ఎలా మార్పు చెందుతాం మమ్మీ? ఇది అసంభవం. ఎంత వెర్రితనంగా చెబుతూ వస్తుంది. నమ్మేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు మమ్మీ అని చెప్పని వాగ్వాదాన్ని దిగి, గొడవకు దిగి, చివరికి ఏమన్నాడంటే, ఇందును బట్టి అంటే ఒక కనురెప్పపాట్లో మనిషి మారతాడని చెబుతుంది కాబట్టి ఇది అసంభవం, ఆమె చెప్పేది అబద్ధం, అందుకు నేను మందిరానికి రాను అని చెప్పి చెబుతూ వస్తున్నాడు సండే స్కూల్కి. కానీ ఏ తల్లిదండ్రులకైనా ఆశ ఏంటంటే, నా బిడ్డ తెలుసుకోలేనిది దేవుని మందిరంలో దేవుడు తెలియపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలోనే తెలియపరచబడింది అన్నటువంటి ఆశ కోరిక కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ బాబు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, ఈ బాబు ఏం చేస్తున్నాడు? నమ్మట్లా. సరే, తల్లి ఏం చెబుతూ వచ్చింది, నువ్వు ఎట్లయినా సరే అయ్యా సండే స్కూల్కి రావాలని చెప్పి నువ్వు వెళ్ళి పడుకోమని చెప్పి చెప్పింది నైట్. ఈ బాబు వెళ్తున్నాడు, పడుకున్నాడు, స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉండగా అనుకుంటున్నాడు,
ఏమనుకుంటున్నాడంటే పడుకోక ముందు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అని అంటే, వాస్తవానికి అతడు ఏమంటున్నాడు అని నేను తర్వాత చెబుతా. మమ్మీ చెప్తుంది కదా, ఏమంటుందంటే మీరు వెళ్ళి పడుకో, నువ్వు వెళ్ళి పడుకున్న తర్వాత సంగతి తర్వాత మాట్లాడదామని మమ్మీ చెబుతూ వస్తుంది. ఆ తర్వాత ఇతడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? స్టెప్స్ ఎక్కుతున్నాడు. వెక్కకు మునుపు మమ్మీ చెబుతుంది ఏమనంటే, ఎందుకంటే వెర్రితనంగా ఉంది, శరీరం ఎలా మార్పు చెందుతుంది, మనిషి ఎలా మార్పు చెందుతాడని వాళ్ళ మమ్మీ చెబుతూ వస్తుంది. ఒకసారి ఫస్ట్ ఇమేజ్ చూపించండి బ్రదర్. బాబు ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. బాబు ఎలా ఉన్నాడు? థర్డ్ ఇమేజ్. ఇప్పుడు మమ్మీ ఎలా ఉంది? మమ్మీ ముఖంలో కళ ఉంది, బాబు ముఖంలో ఏముంది చెప్పండి? సాడ్. ఏదో దిగులుగా ఉన్నాడు, లేదంటే ఏదో బాధతో ఉంటూ వస్తున్నాడు. ఏంటి? సండే స్కూల్కి వెళ్ళాలా అన్నటువంటి ఒక బాధలో ఉన్నాడు. మమ్మీకి సండే స్కూల్కి వెళ్తే నా బిడ్డ జీవితం మారిద్దన్న ఆశలో ఉంది. చూడండి, సేవకులకైనా మన సండే స్కూల్ టీచర్స్కైనా వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మన జీవితాలు మారాలి, మనలో ఉన్న బాధ పోవాలన్నది వాళ్ళ ఆశ. అది ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, తల్లి చెప్తుంది రేపు నువ్వు ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళాలయ్యా, నువ్వు సిద్ధంగా ఉండు, మనం సండే స్కూల్కి వెళ్దాం, కాబట్టి నువ్వు ఈ రాత్రి పడుకో, ఉదయాన్నే లేచి మనం సండే స్కూల్కి వెళ్దామని చెప్పినప్పుడు ఈ బాబు ఏం చేస్తూ వస్తాడంటే స్టెప్స్ ఎక్కుతూ ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఒక ఆలోచన ఏమనుకుంటాడంటే, నేను ఈ రాత్రి కానీ లేదా మమ్మీ పడుకున్న తర్వాత కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, తర్వాత అయినా సరే ఒకవేళ నైట్ అయినా మార్నింగ్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదాం, హౌస్లో నుండి వెలుపడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడైతే చర్చి ఉండదో, ఎక్కడైతే సండే స్కూల్ ఉండదో ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం. ఏమనుకుంటున్నాడు? ఆ ప్రాంతానికి వెళ్ళిపోతా, సండే స్కూల్ లేని ప్రాంతం, చర్చి లేని ప్రాంతానికి వెళ్ళిపోయి నేను మంచిగా ఉంటా. తర్వాత ఏమనుకుంటున్నాడంటే, నేను ఒక రోజు ఆ బాబు ఇమేజ్, నేను ఒక రోజు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి ధనవంతుడిని అవుతా, మంచిగా సంపాదించుకుంటా, మంచి ఆస్తిని సంపాదించుకుంటా, ఆ తర్వాత మా మమ్మీ నన్ను చూసి సంతోషించింది అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశలో ఉన్నాడు బాబు? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా ఒక రోజు కాదు, తెల్లారితోనో నైట్ వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు నేను ధనవంతుడిని అయిన తర్వాత అప్పుడు నా తల్లికి నేను కనబడినప్పుడు నా తల్లి సంతోషించింది అనే ఒక ఆలోచనతో ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళి పడుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? పడుకుంటూ వస్తున్నాడు. సరే, వెళ్ళి పడుకోమని మమ్మీ చెప్పింది. అయితే మమ్మీ ఒక మాట చెబుతుంది. ఇక్కడ మమ్మీ ఏం చెబుతుందంటే, అతడు వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కి పడుకోకుండా కూడా ఒక మాట చెబుతుంది. ఏమని? అయ్యా మీరు వెళ్ళి పడుకో, కానీ నేను నీకు ఒక మాట చెబుతున్నా. ఏంటంటే, తల్లి ఏం చెప్తుందంటే బాబుతో, నేను నిన్ను క్రిస్టియన్గా ఉండమని బలవంతం చేయను. మీకు అర్థమవుతుందండి? నేను నిన్ను క్రిస్టియన్గా ఉండమని బలవంతం చేయను, నాకు తెలుసు, కానీ నేను నీ కోసం ప్రార్థిస్తా. ఏమంటాను తల్లి? నువ్వు క్రిస్టియన్గా అవ్వాలి, ఖచ్చితంగా క్రైస్తవుడుగా ఉండని నిన్ను బలవంతం చేయను నేను, కానీ నీ కోసం నేను ప్రార్థన చేస్తా. సండే స్కూల్ టీచర్స్ మన కోసం చేసేది అదే. మనల్ని బలవంతం చేయరు, కానీ మన కోసం ప్రార్థిస్తారు, మన జీవితాలు మారాలని. ఇక్కడ తల్లి అదే చెబుతుంది, నేను నిన్ను బలవంతం చేయను, ఫోర్స్ అన్నది నేను చేయను నీకు. నేను ఫోర్స్ చేసి నువ్వు క్రిస్టియన్స్గా మారు, ఇంకా నువ్వు క్రిస్టియన్స్ అవ్వు, నువ్వు క్రిస్టియన్స్గా చేయబడు అని చెప్పి నేను నిన్ను ఫోర్స్గా చేయను. ఎందుకంటే నీ ఇష్టం, ఎవరి ఆత్మకు వారు లెక్క చెప్పాలి కాబట్టి నీ డిసిషన్ నీది. కానీ నేనేం చేస్తానంటే నీ కొరకు ప్రార్థన చేస్తాను, మరియు నేను చేస్తాను. మరియు తల్లి అంటుంది కదా, రేపు ఉదయం నాటికి మీరు అన్నిటికీ భిన్నంగా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు పండుకొనుము, ఉదయాన్నే దాని గురించి మనం ఆలోచిద్దామని చెప్పి తల్లి చెబుతూ వస్తుంది. కానీ ఆ యొక్క బాబు అనుకుంటూ వస్తాడు కదా, వెర్రి విషయాలన్నీ కూడా చెప్తూ వస్తుంది. నమ్మవలసి వస్తే నేను క్రైస్తవుడను కాను, ఈ వెర్రి విషయాలన్నీ కూడా నేను నమ్మాల్సి వస్తే నేను క్రైస్తవుడను కాను అని ఆ వ్యక్తి చెప్తూ, బాబు మెట్లెక్కుతూ తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు.
ఆ వ్యక్తి తర్వాత అనుకుంటున్నాడు, ఇంతకుముందు చెప్పబడినట్లే, ఉదయాన్నే లేచి సండే స్కూల్కి వెళ్ళను, నేను ఎక్కడికైనా అమ్మ పట్ల నాకు చాలా జాలిగా ఉంది, తల్లి అంటే నాకు ఇష్టంగా ఉంది కాబట్టి ఆమె చర్చి నుండి వచ్చే లోపలే నేను ఎక్కడికొక్కడ వెళ్ళిపోదాం, ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయి జీవిద్దాం అని చెప్పని ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత నేను ధనవంతుడిని అయితే తిరిగి వస్తా, ఆపై అమ్మ నన్ను చూసి సంతోషిస్తుందని అనుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. బయటికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక ప్రాంతంలో నించుంటాడు. ఒక ప్రాంతంలో ఏం చేస్తాడు, నిలబడి ఉంటాడు. నిలబడి ఉన్నప్పుడు అతనికి ఒక శబ్దం వస్తుంది. ఏంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి సోదరుడా, మీరు నన్ను దాదాపుగా అడుగు పెట్టుంటారు, నా మీద అడుగు పెట్టారు అని చెప్పి మాట్లాడుతూ వస్తుంది ఒక స్వరం. ఏంటి, ఎవరు చెప్పారు, ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వరం అని చెప్పి, ఈ గొంతు ఎక్కడిదని చెప్పని ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. అంటే ఎక్కడి నుండి స్వరం వస్తుంది? నా మీద కాలు పెట్టావు నువ్వు, నన్ను తొక్కుతున్నావు అని చెప్పని ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినపడుతుంటే ఈ స్వరం ఎక్కడి నుండి వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఈ స్వరము ఎక్కడి నుండి వస్తుందని వెతుకుతున్నాడు. చూడండి, నువ్వు మళ్ళీ నా మీద అడుగు పెట్టావంటది. అతను వెతుకుతూ కాళ్ళు అటు ఇటు జరుపుతారు కదా, జరిపినప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అక్కడ ఒక పురుగు ఉంది, ఆ పురుగు మీదే కాలు వేస్తున్నాడు. ఆ పురుగు అంటుంది కదా, నువ్వు నా మీదే ఉంటున్నావు, కాళ్ళు నా మీదే, మరలా నా మీద కాలు పెట్టావు అన్నప్పుడు ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. ఏంటి సందర్భం అంటే, ఆ వ్యక్తి పాదాల కింద మీరు నన్ను చూడలేదు, నేను చాలా చిన్నవాటినని ఆ పురుగు అంటుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో, ఏమైందనని ఎదురు చూస్తున్నప్పుడు అది గొంగళి పురుగు. ఏ పురుగు అండి? గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగుని ఇంగ్లీష్లో ఏమంటారు? పెద్దగా చెప్పండి. ఓకే. కాబట్టి ఈ గొంగళి పురుగుని ఏం చేస్తూ వచ్చారంటే, ఆ గొంగళి పురుగుని తొక్కుతూ వచ్చాడు. ఆ వ్యక్తి షాక్ అయిపోయాడు. ఏంటా షాకు? పురుగులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడవు కదా. మరి పక్షులు ఎక్కడైనా మాట్లాడతాయా? ఏమి మాట్లాడవు కదా. జంతువులు మాట్లాడతాయా? కానీ బైబిల్లో ఉంది జంతువు మాట్లాడింది. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే ఒక జంతువు మాట్లాడింది. గాడిదకి దేవుడు వాక్కునిచ్చినప్పుడు బిలాము దగ్గర గాడిద మాట్లాడుతూ వచ్చింది. అంటే దేవుడు ఏదైనా చేయగలటానికి సామర్థ్యం కలిగిన వాడు. జంతువులు కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వగలిగిన అంత శక్తివంతుడైన దేవుడు. అదే దేవుడు ఇక్కడ ఈ పురుగుకి ఏం చేశాడు? వాక్కు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు. ఈ పురుగు అంటుంది, నువ్వు నన్ను తొక్కుతున్నావు, మరలా నా మీద కాలు వేసావు అన్నప్పుడు, ఈ స్వరం ఎక్కడెక్కడని వెతుకుతున్నప్పుడు అప్పుడు కనబడుతుంది ఈ గొంగళి పురుగు. ఆ వ్యక్తి అంటాడు, గొంగళి పురుగు, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఏమన్నాడు? నువ్వు నాతో మాట్లాడుతున్నావా? తప్పకుండా. గొంగళి పురుగు ఏమంటుంది? తప్పకుండా నేను మాట్లాడుతున్నా. అయితే గొంగళి పురుగులు మాట్లాడవు. అతని ఉద్దేశం ఏంటి? గొంగళి పురుగులు మాట్లాడవు, అది మీరు అనుకుంటున్నారు బ్యాడ్. నువ్వు అనుకుంటున్నావు అంతే, అది బ్యాడ్. ఎందుకు బ్యాడ్ అంటే, నువ్వు గొంగళి పురుగు మాట్లాడదు అనుకుంటున్నావు, కానీ నేను మాట్లాడుతున్నా కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, ఈ గొంగళి పురుగు ఒక మాట అడిగిద్ది ఆ బాబుని. సరే, నువ్వు నన్ను తొక్కావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ బాబుని అడిగిద్ది. ఏమడిగిద్ది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని గొంగళి పురుగు అడిగినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, లేదా గొంగళి పురుగుని కూడా ఆ వ్యక్తి అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను చెట్టు పైకి ఎక్కి కునుకు తీస్తున్నాను. చెట్టు పైకి వెళ్తానికో ఏదో ఒక విషయంలో ఆ గొంగళి పురుగు అక్కడ కనబడుతూ వస్తుంది. అప్పుడు ఆ గొంగళి పురుగుతో ఒక మాట జరిగింది. ఏంటిదంటే, ఇక్కడ నేను మీ తలపై స్పష్టంగా ఉన్నాను, ఎలా చెప్పు, మీరు ఎక్కుచు, మీరు కాదు, ఎక్కడికి వెళుచున్నావు? నేను ఇంటి నుండి పారిపోతున్నాను అని ఆ వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. ఆ వ్యక్తిని అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇంటి నుండి పారిపోతున్నాను. ఆ గొంగళి పురుగు అడుగుతుంది, ఎందుకు నువ్వు పారిపోతున్నావు? మీకు అర్థమవుతుందండి? గొంగళి పురుగు మీద కాలు వేసాడు. ఆ పురుగు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, నేను ఇంటి నుండి పారిపోతున్నాను అని ఏం చెప్తున్నాడు? నేను ఇంటి నుండి పారిపోతున్నాను అని చెప్పి చెప్తూ వచ్చాడు. సరే, ఆ పురుగు అంటుంది, ఎందుకు నువ్వు పారిపోతున్నావు? నువ్వు పారిపోవటానికి గల కారణం ఏంటి? నువ్వు ఇంటి నుండి ఎందుకు పారిపోతున్నావు అంటే, అందుకు అతడు చెబుతాడు, నేను సండే స్కూల్కి వెళ్ళి
బైబిల్ని నమ్మాలని మా అమ్మ కోరుకుంటుంది, మరియు నేను కుదరదని చెప్తున్నా. మా అమ్మగారేమో సండే స్కూల్కి వెళ్ళి బైబిల్ నమ్మమంటుంది, నేను కుదరదని చెప్పుకుంటున్నా. మీరు బైబిల్ని ఏమని నమ్ముతున్నారు? ప్రభువైన యేసు భూమికి తిరిగి రావడం మరియు ప్రజలు మార్చబడడం అనే ఆలోచన ఉదాహరణ. ఇది వెర్రి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? పెద్దగా చెప్పండి. ఎవరో గొంగళ పురుగు అన్నారు. బాబు చెబుతున్నాడు. ఏమని? అసలు నువ్వు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు అంటే, ఆ బాబు చెబుతున్నాడు, మా అమ్మగారు సండే స్కూల్కి వెళ్ళమంటుంది, సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? బైబిల్ నమ్మని చెబుతుంది, బైబిల్లో ఉన్న వాటిని నమ్మమంటుంది. ఇదంతా వెర్రితనం. బైబిల్లో ఉన్నవన్నీ కూడా నమ్మాలంటే ఇదంతా వెర్రితనం. ఇది ఎలా నమ్ముతాను? ఇది ఎలా సాధ్యం? ఇదంతా కూడా కరెక్ట్ అయింది కాదు. బైబిల్లో ఉన్నవన్నీ ఎలా నమ్మాలి? యేసు ప్రభు మరలా వస్తాడంట, మరలా వచ్చినప్పుడు ఆయన మనం తీసుకుపోతాడంట, కనురెప్పపాటులో మనం మార్చబడతామంట. ఇప్పుడు మనందరం కూడా మన దేహాలు మార్చబడి మహిమ గల శరీరంతో లేపబడతాము. ఇవన్నీ జరుగుతాయి అంట. ఇదంతా నిజమేనా? ఇది అబద్ధం కదా. ఒక కనురెప్పపాటులో ఎలా మార్చగలబడతాడు? ఒక మనిషి కనురెప్పపాటులో ఎలా మారతాడని చెప్పని ఏం చెబుతున్నాడు? ఇది అసంభవం అని చెప్పి గొంగళ పురుగుతో సమాధానం ఇస్తున్నాడు. అప్పుడు ఆ గొంగళ పురుగు కూడా, మీరు ఎక్కడికి వెళ్తున్నారని గొంగళ పురుగు అడగగా, నేను చెట్టు పైకి ఎక్కుతున్నానని చెప్పి గొంగళ పురుగు చెప్పింది. అంతా అయిపోయింది. ఈ వ్యక్తి చెప్పాల్సింది కూడా చెప్పి ముందరకు వెళ్తున్నాడు. ఏమని? ఈ బైబిల్ నమ్మమని చెప్పి ప్రభువైన యేసు భూమి మీదకి తిరిగి రావటం మరియు ప్రజలు మార్చబడటం అన్న ఆలోచన ఉదాహరణకి వెర్రితనంగా ఉంది. ఇది నేను నమ్మను అని చెప్పని ఆ వ్యక్తి చెప్తూ వస్తాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో కొంత దూరం ఆలోచన చేస్తున్నప్పుడు దాని గురించి మీకు తెలుసా? మీరు పాత గొంగళ పురుగు మాత్రమే. నువ్వు చెబుతున్నావు, నేను అలా అనుకోవడం లేదు, నేను ఇప్పుడు అలా ఉన్నాను, కానీ నేను ఈ రోజుల్లో ఒక దానిని మార్చబడతానని గొంగళ పురుగు కూడా చెబుతుంది. గొంగళ పురుగు ఏం చేస్తుంది? చెప్తుంది. ఏమని చెబుతుందంటే, సరే నేను ఈరోజు గొంగళ పురుగులాగా ఉన్నా కదా, కొన్ని రోజులకు నేను మార్చబడతానని చెప్పి చెబుతుంది. ఏమని చెబుతుందండి? కొన్ని రోజులకు నేను మార్చబడతానని చెప్తుంది గొంగళ పురుగు. అయితే ఇతడు అంటారు కదా, గొంగళ పురుగు ఎలా మార్చబడిద్దని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రియులారా, ఆ గొంగళ పురుగు ఒక మాట చెప్పింది, కొన్ని రోజులకి నేను మార్పు చెందుతాను అని చెప్పింది. సరే ఆ వ్యక్తి అంటాడు కదా, ఆ యవనస్తుడు, సరే నేను చూస్తూ వస్తా, నేను చూస్తాను, ఎందుకు, ఏం జరుగుతుందో ఏమవుతుందో అని నేను ఫిఫ్త్ ఏం జరుగుతుందో ఏమవుతుందో అని చెప్పని నేను చూస్తూ వస్తాను. ఈ గొంగళ పురుగు చెట్టు మీదకి ఎక్కింది, ఆ కునుగు తీసే విధానంలో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కింద అంతా వింటూ వస్తున్నాడు. సరే గొంగళ పురుగు చెబుతుంది, నేను కొన్ని రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఒక గూడు కట్టుకుంటున్నాను, ఒక గూడి లాంటిది కట్టుకుంటాను, దాన్ని స్పైడర్ లాంటిది కట్టుకుంటాను, లేకపోతే ఇంకోటి నేను సిద్ధపరచుకుంటాను, తద్వారా దాంట్లో నేను ఉంటాను కొన్ని రోజులు. ఆ తర్వాత నేను దానిలో నుండి కొత్తదనంగా బయటకు వస్తాను. ఆ కొంత సమయంలోనే నేను మార్పు చెందుతాను అన్నప్పుడు ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే, సరే ఎన్ని దినాలు బట్టినా నేను ఇక్కడ వెయిట్ చేస్తానని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక వారం అయిపోయింది, 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ అయిపోయింది. ఈ 3 వీక్స్ అయిపోయినా కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. 3 వారాలు జరిగింది, ఈ గొంగళ పురుగు మారటం లేదు, ఇది ఇంతే దీని జీవితం, ఇక ఇది మార్పు చెందదని చెప్పి యవనస్తుడు మనసులో అనుకుంటూ వెళ్ళటానికి సిద్ధపడతాడు ఇంకో చోట. ఇంతలో ఒక గోధుమ గింజ, ఈ గోధుమ గింజ ఒకటి వచ్చి మాట్లాడుతూ వస్తుంది ఆ యవనస్తుడితో. ఎవరు? గోధుమ గింజ. ఈ గోధుమ గింజ మాట్లాడినప్పుడు ఏమైనా జరుగుతూ వస్తుందంటే, నేనంటే టైం అయిపోయింది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నా. ఈ యొక్క గోధుమ గింజ వచ్చి మాట్లాడుతూ వస్తుంది. మాట్లాడిన తర్వాత ఒక మాట చూసినట్టు ఈ గోధుమ గింజ ఏమనిద్దంటే, అతనితో ఒక మాట అనేది, చూడు, నేను మామూలుగా ఇట్లా ఉన్నాను కదా, నేను భూమిలో పెట్టబడిన తర్వాత నా దేహమంతా బిగిసిపోయిన తర్వాత, గట్టిగా అయిపోయిన తర్వాత నేను మరలా నాలో నుండి ఒక నూతన రూపాన్ని బయటకు తెచ్చుకుంటాను. ఆ రూపం బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను ఇలా ఉంటాను, ఇలా గోధుమ గింజ వలె, ఇలా చెట్టు వలె గోధుమ గింజగా భూమిలో పెట్టబడి నేను బిగుసుకుపోవటం ద్వారా, నాలో నుండి రూపాంతరం బయటికి రావటం ద్వారా ఇదిగో నేను ఇలా ఉంటానని చెప్పని చెప్తూ వస్తుంది గోధుమ గింజ. 7. అప్పుడు చూడండి, ఒకప్పుడు గోధుమ గింజ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెట్టులాగా మార్చబడితే
అయినా కానీ ఆ వ్యక్తి నమ్మడు. ఈ గోధుమ గింజ వచ్చి చెప్తున్నా కానీ ఆ గొంగళ పురుగు కూడా ఒక రోజు మార్చబడిద్ది. ఆ గొంగళ పురుగు కూడా ఒక రోజు రూపాంతరంలోకి వచ్చింది. ఆ గొంగళ పురుగు కూడా ఒక రోజు, ఒక క్షణంలో కానీ, ఒక రెప్పపాటులో కానీ దాని జీవితం మార్చబడిద్ది. కాబట్టి నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నానని చెప్పని ఈ గోధుమ చెట్టు, గోధుమ గింజ ఆ యొక్క యవనస్తుడితో, ఆ యొక్క బాబుతో చెబుతున్నప్పుడు అతడైతే నమ్మడు. అతడైతే ఇష్టపడ్డు. ఇదంతా అబద్ధం, ఒక క్షణంలో, ఒక విధానంలో ఎట్లా మార్పు చెందిద్ది, ఎలా అవుతుంది? సండే స్కూల్ టీచర్ ఏదైతే చెప్పిందో ఒక రెప్పపాటులోనే యేసుప్రభు వారు వస్తాడు, మనం మార్చబడతామని ఎలాగైతే చెప్పిందో అది అబద్ధమే. తర్వాత గొంగళ పురుగు అది మార్పు చెందిద్ది అన్నది కూడా అబద్ధమే. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అబద్ధమే అన్నట్టుగా తన జీవితంలో మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇక ఏ చెప్పిన అబద్ధం అన్న మైండ్ సెట్లో ఉంటూ వచ్చాడు. ఒక సమయం వచ్చింది, ఇప్పుడు ఈ గొంగళ పురుగు తన సమయాన్ని తాను తీసుకుంటుంది. 3 వారాలు అయిన తర్వాత ఆ యొక్క రూపాంతరంలోకి వస్తుంది. ఆ కదులుతున్న టైంలో యవనస్తుడు ఏం చేస్తాడంటే వెళ్ళి నేను దాన్ని పట్టుకుంటాను, అదేదో ఇబ్బంది పడుతున్నట్టుంది. ఆ పురుగు, ఎవరు గొంగళ పురుగు ఏదో ఇబ్బంది పడుతున్నట్టుంది, దాన్ని నేను సహాయం చేస్తానని ముందరకు అడిగి వేయడానికి వెళ్తాడు. అప్పుడు ఈ గోధుమ చెట్టు లాంటి గోధుమ గింజగా మాట్లాడుతూ వస్తుంది. ఆ సీడ్ ఏమనంటుందో తెలుసా? నువ్వు వెళ్ళొద్దు. ఆ బ్రౌన్ సీడ్ మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పట్టుకుంటే చచ్చిపోయిద్ది, నువ్వు పట్టుకుంటే దానికి అపాయం జరగవచ్చు, నువ్వు పట్టుకుంటే దానికి కీడు జరగవచ్చు, నువ్వు పట్టుకోవద్దు అని చెప్పి ఈ సీడ్ అన్నది మాట్లాడుతూ వస్తుంది. మాట్లాడినప్పుడు అతడు అట్లాగే చూస్తూ ఉంటాడు. ఏం చేస్తూ వస్తున్నాడు? చూస్తూ ఉంటాడు. కొంత సమయానికి ఆ యొక్క గొంగళ పురుగు రూపాంతరంలోకి తన కళ్ళ ఎదుటి రూపాంతరంలోకి మార్చబడింది. ఇప్పుడు ఆ గొంగళ పురుగు ఏమైంది? బటర్ఫ్లై, సీతాకోచిలక బటర్ఫ్లైగా మార్చబడుతూ వచ్చింది. అతడు షాక్ అయిపోతాడు. ఏమవుతాడు? షాక్ అవుతున్నాడు. అరే, ఇది ఎట్లా సాధ్యం? ఒక గొంగళ పురుగు బటర్ఫ్లై లాగా ఎలా మార్చబడింది? ఇది బటర్ఫ్లై లాగా ఎలా అవుతూ వచ్చింది? అంటే 3 వారాల సమయం తీసుకుంది. తర్వాత అది కదులుతూ వచ్చింది. ఆ కదిలిన సమయంలో దానిలో నుంచి రూపాంతరం అన్నది బయటికి రావడం ద్వారా అది ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. ఈ బటర్ఫ్లై ఎగురుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ పైకి ఎగురుతూ వస్తుంటే షాక్ అయిపోతాడు ఆ యవనస్తుడు. ఏమవుతాడు? షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ యవనస్తుడి యొక్క జీవితాన్ని చూడగా, ఆ యవనస్తుడి యొక్క అనుభవాన్ని చూడగా, ఆ బటర్ఫ్లై ఎగురుతూ ఉంటే రెక్కలు కాదు అది సీతాకోచిలక, రెక్కలు కాదు అది అలారం, గడియారం అని అనుకుంటూ వస్తాడు. అతను ఏమంటాడు? దీని సౌండ్, ఈ విధానంలో అంతా కూడా ఎగురుతూ వస్తుంటే, బటర్ఫ్లై ఎగురుతుంటే ఆ యవనస్తుడు అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు అని అంటే, ఇదంతా కూడా ఏదో కాళ్ళు కానీ, రెక్కలు కానీ, తర్వాత ఏదైనా గడియారం కానీ అని అనుకుంటూ వస్తాడు. ఇదేదో జరుగుతుంది, ఇదేదో రెక్కలు కానీ ఇవన్నీ కూడా కదులుతూ వస్తున్నాయి, ఇదంతా ఏదో శబ్దంలాగా ఉంది అని మనసులో అనుకుంటూ వస్తాడు. ఏం చేస్తూ వస్తాడు? మనసులో అనుకుంటూ వస్తాడు. అయితే ఈ బటర్ఫ్లైని చూడగా అది ఎలా ఉందండి? చాలా రంగులతో ఉంది. ఎలాంటి రంగులతో ఉందంటే, గొంగళ పురుగు సీతాకోచిలకలాగా మారినప్పుడు దాని రంగులు చూడగా అద్భుతము. ఎలా ఉండే దాని రంగులు? చక్కగా ఎంతో అందమైనవిగా, చక్కగా చూడటానికి ఎంతో మాధుర్యమైనదిగా, ఎంతో చక్కగా చూడముచ్చటగా దాని రెక్కలు ఉన్నాయి. ఆ యొక్క విధానం చూడగా, కలర్ చూడగా ఎంతో బాగుంటూ వస్తుంది. ఆ కలర్ను చూడంగానే, ఇప్పుడు అది రూపాంతరం పొందినప్పుడు దాని యొక్క కలర్ చూడంగానే యవనస్తుడు ఆశ్చర్యపోతాడు. ఇంతకుముందు గొంగళ పురుగు లాగా ఉంది, ఈ గొంగళ పురుగు సీతాకోచిలకలాగా బటర్ఫ్లై లాగా ఎలా మారుతూ వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తి యొక్క జీవితము అప్పుడు అర్థమవుతూ వస్తుంది. ఏంటంటే రెక్కలు కాదు, సీతాకోచిలక రెక్కలు కాదు, అది అలారం, గడియారం. ఏంటి? అలారం, గడియారం. అలారం, గడియారం మోగుతూ వస్తుంది. గడియారం మోగంగానే ఆ వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? లేచాడు. లేకంగానే ఆ వ్యక్తి అనుకున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి? చెప్పండి. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? కలగంటున్నాడు. ఈ కలలో దేవుడు తన దర్శించినటువంటి అనుభవం కనపడింది. మీకు అర్థమవుతుందండి? ఒక గొంగళ పురుగు సీతాకోచిలకలా మారటం అన్నది అసంభవం అన్నావు, అది జరిగింది. గోధుమ గింజ మంచి చెట్టులాగా అవుతుంది, అది అసంభవం అనుకుంటున్నావు.
అది జరుగుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలడు, కనురెప్పపాటులో అందరినీ మార్చగలడు అన్న సత్యాన్ని తెలియపరిచినప్పుడు, కళ్ళ ద్వారా తెలియపరిచినప్పుడు ఆ యవనస్తుడు అలారం మోగటంతోనే, టైం మోగటంతో లెగుస్తాడు. లేచి ఏం చేస్తాడు? ఇక్కడ 8 o'clock అయిందిలేండి, సండే స్కూల్కి వెళ్ళాలండి, ఇక త్వరగా లెగుతాం కదా. త్వరగా లేచి ఆ యవనస్తుడు మమ్మీ దగ్గరికి వస్తాడు. మమ్మీ నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఇలా ఉంది, ఇలా గొంగళి పురుగు నేను తొక్కాను, అది నాతో మాట్లాడుతూ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాను? చెట్టు పైకి పడుకోవడానికి వెళ్తున్నానంది. ఆ చెట్టు పైకి వెళ్ళి పడుకుంది. పడుకునేటప్పుడు తనతో గోధుమ గింజ ఒకటి వచ్చి నాతో మాట్లాడుతుంది. బటర్ఫ్లై, ఆ యొక్క గొంగళి పురుగు ఇలా జరుగుతున్నప్పుడు బటర్ఫ్లై దాంట్లో నుంచి బయటకు వచ్చింది. మమ్మీ ఇవన్నీ నాకు కనబడుతూ వచ్చినాయి మమ్మీ అని అంటే, అప్పుడు ఆ తల్లి చెబుతూ వస్తుంది, చూసావా కుమారుడా, రాత్రంతా నీకు కలభావం వచ్చింది కదా, నువ్వు సండే స్కూల్కి రానని అంటున్నావు కదా, సండే స్కూల్కి నేను పోనని అంటున్నావు కదా, మీ టీచర్ చెప్తుంది ఒక రెప్పపాట్లో మనం మారుతాము అని చెబుతుంటే నువ్వు నమ్మట్లేదు కదా, అది వెర్రితనం అనుకుంటున్నావు కదా. నేను రాత్రల్లా నీ గురించి ప్రార్థన చేశా. ఏమని? దేవా, ఈ బిడ్డకు నువ్వు తెలియపరచు, ఈ బిడ్డ సండే స్కూల్కి రావాలి, టీచర్స్ చెప్పింది నమ్మాలి, బిలీవ్ చేయాలి, తన జీవితాన్ని మార్చుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి ప్రభు అని రాత్రల్లా నీ గురించి ప్రార్థన చేశాను కుమారుడా. ఆ రాత్రి దేవుడు నీకు దర్శనంలో మాట్లాడుతూ వచ్చాడు. ఈ యొక్క దర్శనం ఏంటంటే, ఆ యొక్క గొంగళి పురుగు ఎలాగైతే బటర్ఫ్లై లాగా మారుతూ వచ్చిందో, ఆ అనుభవం ఎట్లా మార్చబడిందో, అట్లాగే నా జీవితాల్లో దేవుడు ఒక కనురెప్పపాటులో ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఒక కనురెప్పపాటులో మనం మార్చబడతాం. ఒక కనురెప్పపాటులోనే మన జీవితం అంతా మారిపోయిద్దని ఆ వ్యక్తికి వింతైన కళ, ఉత్తేజకరమైనటువంటి కళకి సంబంధించిన ప్రతి వివరం ఆ తల్లికి చెప్పిన తర్వాత తల్లి ఆ బాబుతో చెబుతుంది. ఉదయం లేచి బైబిల్ గురించి భిన్నంగా ఆలోచించే తన జీవితంలో, బైబిల్ గురించి వ్యతిరేకంగా ఆలోచించే తనకి వివరంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి అప్పుడు నమ్ముతాడు. ఏమంటాడు తెలుసా? అప్పుడు తల్లి అతనితో ఎలా చెప్పింది, దేవుడు నీతో ఎలాగైనా మాట్లాడాలని నేను దాదాపు రాత్రంతా ప్రార్థించాను, మరి అతను ఒక కళతో చెప్పాడు, నిన్న రాత్రి నేను ప్రవర్తించిన విధానానికి నన్ను క్షమించండి అమ్మా, మరియు నేను ఎలా భావిస్తున్నానో మీకు చూపించడానికి నేను సిద్ధమయ్యి ఈ ఉదయం చర్చికి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అని సండే స్కూల్ టీచర్తో కూడా చెప్తానని వెళ్ళటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నేను నమ్ముతున్నా, నిజమే ఒక కనురెప్పబాటులో మారిద్దని నేను నమ్ముతున్నా. గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ యొక్క గొంగళి పురుగుల నుండి సీతాకోచీలకు ఎలా వచ్చిందో, అదే రీతిలో గోధుమ గింజల నుండి చెట్టు ఎలా బయటకు వచ్చిందో దేవుడు మార్చగలడు. కనురెప్పపాటులో దేవుడు మారుస్తాడన్న దర్శనం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి నా జీవితానికి నేను నమ్ముతున్నా, దేవుడు మార్చగలడు. ఎంతైనా దేవుడు మార్చగలిగిన దేవుడు కాబట్టి నేను నమ్ముతున్నానని చెప్పని ఐ బిలీవ్. ఇప్పుడు నేను నమ్ముతున్నా, ఈ క్షణంలో నేను నమ్ముతున్నా, నా జీవితాన్ని నేను నమ్ముతున్నా, దేవుడు మార్చగలడు. ఆకాశం మేఘరుడే రాబోతున్నాడు. కనురెప్పపాటులో మనం అందరం మార్చబడబోతున్నాం. ఒక రోజు ఆయన వస్తే, మధ్యాకాశానికి వస్తే మనమందరం కూడా కనురెప్పపాటులో మార్పు చెంది మనం ఎత్తబడబోతున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఈ సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు మొదటి వెళ్ళ దేవుడు దర్శించిన తర్వాత నమ్మిన వాడు ఉంటాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, లెసన్ కంప్లీట్ అయింది. దీంట్లో మనకు అర్థమైందని కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మనం బిలీవ్ చేయాలి, మనం నమ్మాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నవారు సహోదరులైనా సహోదరులైనా యవనస్తులైనా ఎవరైనా సరే, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా సరే, మీరు మీ జీవితంలో నమ్మలేనిదంటూ బైబిల్లో ఏదైనా ఉందంటే అది అబద్ధం. ప్రతి ఒక్కటి మనం నమ్మాలి. యేసు ప్రభు వారు మన కోసం రాబోతున్నాడు. మన పాపాలు క్షమించిన ప్రభు, మన కొరకై చనిపోయిన ప్రభు, మన కొరకై మరణించిన ప్రభు, మన కొరకై కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు అతి త్వరలో రాబోతున్నాడు. మనల్ని తీసుకెళ్ళి మనల్ని ఆయన రాజ్యంలో పెట్టుకుని మనకు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మాలి. ఆ బహుమానం నువ్వు నమ్మాలంటే ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు నమ్మాలి. పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంది అంటే నమ్మాడు. నా కొరకు నీతి కిరీటం ఉంది, నమ్మేశాడు. అంటే మనం బిలీవ్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి. ఈరోజు యేసు ప్రభువారు నా పాపాల కొరకే చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మగలిగితే చాలు. మన కొరకే ప్రాణం పెట్టాడని నమ్మగలిగితే చాలు.
ఒకరోజు మనం పరలోక రాజ్యం తీసుకెళ్తాడని నమ్మితే చాలు. డూ యూ బిలీవ్? నువ్వు నమ్ముతున్నావా? చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. ప్రార్థన అనటంతో అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. తలల మీద సిస్టర్స్ చక్కగా ముసుగు వేసుకోండి. ప్రార్థన. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ప్రార్థన అంటే అందరం కూడా కళ్ళు మూసుకుని ఉండటమే. మన కళ్ళ ఎదుట ప్రభు యొక్క ఆ యొక్క స్వరూపాన్ని మనం కలిగి ప్రభు మన ఎదుట ఉన్నాడని మనం ప్రభుతో మాట్లాడేటువంటి సమయం ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యేసు ప్రభువా, నా జీవితంలో అనేకమైన నేను నమ్మలేకపోతున్నా. విశ్వాసం లేని స్థితిలో నేను ఉంటూ వస్తున్నాను. నమ్మకం లేని జీవితాన్ని నేను జీవిస్తూ వస్తున్నాను. నన్ను క్షమించండి. నా జీవితంలో ఏవైతే నేను నమ్మలేని అనుభవాలు నాలో ఉండేవో, ఏవైతే నేను నమ్మలేకపోతున్నానో ప్రభువా నన్ను క్షమించండి. నువ్వు నా పాపాల కొరకే చనిపోయావు, కలువరిశిల్లో ప్రాణం పెట్టావు, నా కొరకే మరణించి చనిపోయి సమాధి తిరిగి లేచావు. నేను ఈరోజు ఈ క్షణం బిలీవ్ చేస్తున్నా, నమ్ముతున్నా. ప్రభా, నా కొరకై నువ్వు ప్రాణం పెట్టావయ్యా. నా కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు, నా కొరకై మరణించావు. ప్రభా, నన్ను సజీవుడిగా చేయటానికి, నా పాపాలన్నీ కూడా తొలగించడానికి, ఒక రెప్పపాట్లో నా జీవితాన్ని మార్చడానికి నా కొరకై కలువరిశిలో మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఒకరోజు మీరు రాబోతున్నారు. ఆ రోజు నేను మీతో పాటు మీ దగ్గర ఉండాలి. ఓ రోజు మీ దగ్గర ఉంటానన్న నమ్మకం నాకు ఉంది. నౌ ఐ బిలీవ్. ప్రభా, నేను నమ్ముతున్నా. ఒకరోజు నీతో ఉంటానన్న నిరీక్షణ నాకు ఉంది. యేసు ప్రభా, నా పాపాలు క్షమించండి. నా పాపాలు క్షమించబడితేనే, నా జీవితం మారితేనే ఒకరోజు నేను నీ దగ్గర ఉంటా. యేసయ్యా, నా పాపాలు నువ్వు క్షమించగలవని, నా జీవితాన్ని నువ్వు మార్చగలవని నేను నమ్ముతున్నా. నేను మోసం చేసే జీవితం, అబద్ధాలాడే జీవితం, చెడ్డ చూపు, దురాలోచనలు, చెడు స్నేహం, అపవిత్రమైన ఆలోచన, ఈ లోకంతో స్నేహం, సెల్ ఫోన్లో అపవిత్రమైన వీడియోస్, ఇంకా రకరకాల ఆలోచనలు, చెడు స్నేహాలు, చెడు సహవాసముతో నష్టపోతూ వస్తున్నాను. ప్రభా, నన్ను క్షమించండి. నా జీవితాన్ని మార్చగలిగిన వారు మీరని నేను నమ్ముతున్నా. ఈ క్షణం నుండి నా జీవితాన్ని మారుస్తారని నేను నమ్ముతున్నా. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి. నా పాపాలు క్షమించండి. నా జీవితాన్ని మార్చండి. ఇప్పటి నుండి నా హృదయంలో మీరు ఉండండి. మీరు నా హృదయంలో ఉంటారని కూడా నేను నమ్ముతున్నా. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి. నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చి, ఆ యవనస్తుల్లాగా ఇదేదో దేవుని మాటల్లే, వ్యర్థమైన మాటల్లే అని చెప్పి నేను అశ్రద్ధ చేస్తే నష్టపోతా. కాబట్టి ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నప్పుడే నాలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, పాపాలు నేను ఒప్పుకుంటున్నా. వాటిని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డగా చేసుకుని నీ సాక్షిగా చేయమని, నాలో ఉన్న ప్రతి పాపం, నా అబద్ధాలు, మోసాలు, పాపంతో కూడిన వ్యర్థమైన జీవితం, అపవిత్రమైన చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయమని బైబిల్లో చదివిస్తూ వస్తుంది. ఎన్నో విధానాలు సెల్ ఫోన్లు అపవిత్రమైన చూసి తప్పిపోయా. క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి నా జీవితాన్ని మార్చు ప్రభా. నీ ద్వారా నా పాపాలు క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నా. నన్ను క్షమించని మీ రక్తంతో కడగండి యేసు ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించని మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. ఎవరు కళ్ళు తెరవద్దు. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడని నువ్వు నమ్మితే, నీ కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, యేసు ప్రభు ఒక రోజు వస్తాడు, నిన్ను తీసుకెళ్లి దేవుని రాజ్యంలో ఉంచుతాడని నువ్వు నమ్మితే, నీ కుడి హస్తం నీ తలగన్న పైకెత్తించు. నీకోసం ప్రార్థన చేస్తా. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించగా. సహోదరి యేసు ప్రభు నీకు కూడా సాయం చేయగా. సహోదరి యేసు ప్రభు నీకు కూడా సాయం చేయను గాక. సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా మంచి నమ్మకాన్ని ఇచ్చును గాక. సహోదరుడు యేసు ప్రభు మీకు కూడా నమ్మకాన్ని ఇచ్చును గాక. ఆ నమ్మకం కలిగి నువ్వు ఉండను గాక. ఇంకెవరైనా ఉన్నారా? స్లిప్ వైట్ పేపర్లు ఏమైనా ఉంటాయి వాళ్ళకి, వైట్ పేపర్స్ ఏమైనా ఉంటాయి,
చేయెత్తిన వారు మీ తల కంటే పైగా చేయెత్తించండి, మీకు ఒక పేపర్ ఇస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువా, నువ్వు నా కొరకే చనిపోయావు, నా పాపాల కొరకే మరణించావని నువ్వు నమ్మితే నీ కుడి హస్తాన్ని తలగన్న పైకి ఎత్తించు, నీకు ఒక పేపర్ ఇస్తాం. ఆ పేపర్ మీద నీ పేరు రాసివు, నీ కొరకు ప్రార్థన చేస్తావు. ఏ విషయంలో నువ్వు బిలీవ్ చేస్తావు. సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. సహోదరులారా, యేసు ప్రభు మీ పాపాలు యవన ప్రాయం చిన్న ప్రాయంలోనే మీ పాపాలు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నేను అపవిత్రమైన వాటిలో చూసి తొలిగిపోయి ఉన్నాను, నా జీవితాన్ని మార్చి నా ప్రవర్తన మార్చండి. ఈ రోజు నేను నమ్ముతున్నా, ఆ యవనస్తులాగా నమ్మనటువంటి జీవితం ఇంతకాలం జీవిస్తూ వచ్చా, ఇప్పుడు ఈ క్షణం నేను నమ్ముతున్నా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చి నన్ను పరిపూర్ణమైన విధానంలో తీసుకురా ప్రభు అని ఇంకెవరైనా అడుగుతుంటే, యేసు ప్రభు, నేను చేసిన పాపాలు క్షమించండి, నా చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటలు, శరీరాలు, క్రియలు నేను ఎన్నో తప్పులు చేసిన ప్రభు నన్ను క్షమించానంటే, చెడు సావాసం, చెడు స్నేహాలు ఉండే, చెడు అలవాట్లు ఉండే నువ్వు ఒప్పుకుంటుంటే, అపవిత్రమైన వాటిని నువ్వు చూస్తూ వస్తుంటే, వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తూ వస్తుంటే, సెల్ ఫోన్ లో కానీ టీవీలో కానీ రకరకాల వ్యక్తితో అపవిత్రమైన వ్యర్థమైన దేవుడు వద్దన్నవి నువ్వు చూస్తూ వస్తుంటే, ఈరోజు తీర్మానం చేసుకో, వాటిని నేను చూడను, యేసు ప్రభు నా పాపాలు క్షమించని తీర్మానం చేసుకో. ఆ పెద్ద పేపర్లు అవి 2 హాఫ్ గా చేసి ఉన్నాక, హాఫ్ గా చేసి ఉండ పెద్ద. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా మీరు యేసు ప్రభు నేను పాపినని మీరు ఒప్పుకుంటే, నేను నమ్ముచున్నా, నా పాపల కొరకు నువ్వు చనిపోయాను నమ్మితే, నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచివని నువ్వు నమ్మితే, నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించండి, మీకు పేపర్ ఇస్తాం. ఇంకా పేపర్ తీసుకొని వాళ్ళు ఉంటే నీ కుడి హస్తం తలగన పైకెత్తించండి. బాబు, క్లైమేట్ వెళ్తుంది, మీరు సేవకుని కానీ క్లైమేట్ వెళ్తుంది, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో నేడే మిక్కిలి అనుకున్న సమయం చేతున్నావు అని, అదిగో లాస్ట్లో చేయొత్తాడు అక్క బాబు, పేపర్ ఇచ్చాను. నేడే మిక్కిలి అనుకున్న సమయం, నేడే రక్షణ దినం. ఈ పాప కూడా యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. ఈ రోజు VBS గారు నేను నేర్చుకుంటున్నా, ఐ బిలీవ్, ఐ ట్రస్టెడ్, నేను నిన్ను నమ్ముతున్నా, నీ అన్ని విశ్వాసం ఉంచుతున్నా, నువ్వు నా కొరకై చనిపోయావని నేను నమ్ముతున్నాను ప్రభు అంటే, నీ కుడి హస్తాన్ని తలగన్న పైకెత్తు. ఇది ఓరకనే అందరూ ఎత్తుతున్నారని చేయక తలకంటే పైగా చేయటం కాదు, అందరూ ఎత్తుతున్నారు చేయని ఎత్తొద్దు. యేసు ప్రభు నిన్ను దర్శిస్తే, యేసు ప్రభు నీతో మాట్లాడితే, నీ పాపాల విషయమే ప్రభు చూపిస్తుంటే, చెడ్డ స్నేహం కానీ, చెడు స్నేహం కానీ, అపవిత్రమైన జీవితం కానీ, పాపంతో కూడిన జీవితం కానీ, ఏదైతే యేసు ప్రభు నీకు చూపిస్తున్నాడో ఆ జీవితాన్ని బట్టి నీతో మాట్లాడితే, నీ ప్రవర్తన మార్చుకోమంటే, నీ జీవితాన్ని మార్చుకోమంటే, నీ కుడి హస్తం తలగన్న పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాం. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధలేని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. ఈ రోజు నీలో నాలో ఉన్న పాపం, చెడు స్నేహం, అపవిత్రమైన మాటలు, అబద్ధాలు, బూతులు, వ్యర్థమైన మాటలు, సెల్ ఫోన్ లో అపవిత్రమైన చూడటం, గేమ్స్ కానీ, వ్యర్థమైన కానీ, స్టోరీస్ కానీ, రకరకాల సినిమాలు కానీ, టీవీ సీరియల్స్ కానీ, ఏదైతే వ్యర్థమైన చూస్తూ వస్తున్నావో ఈ రోజు నువ్వు పాపాలు ఏవైతే వాటిని ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. దేవుని నమ్ము, బిలీవ్ చేయి. యేసు ప్రభు నా కొరకు నువ్వు చనిపోయావని నమ్ము, నీ పాపాలు ఒప్పుకో, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. యేసు ప్రభు నేను పాపినంటే క్షమిస్తాడు. పేపర్లు తీసుకున్న వారు మీ దగ్గరే ఉంచుకోండి, తర్వాత మేము చెప్పినప్పుడు మీరు ఇవ్వండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడే హృదయం తెరవడం మంచిది. ఒకనొక సమయంలో నువ్వు హృదయం తెరవాలన్న సమయం ఉండదు. ఏ క్షణం వరకు మనం బ్రతుకుంటామో తెలియదు. ఇప్పుడు కనబడిన వారు మరో కొంతసేపుడికి ఈ లోకం విడిచిపెట్టేస్తున్నారు. ఏ క్షణం వరకు మనం బ్రతుకుంటామో కూడా మనకు తెలియదు. ఏ క్షణం వరకు సజీవులు ఉంటామో కూడా మనకు తెలియదు. ఏ రోజు మందో కూడా తెలియదు. రేపు VBSకి వస్తామో రామో కూడా తెలియదు. ఏదైనా పనిని బట్టి, అర్జెంట్ పనిని బట్టి రేపు VBSకి రాకపోవచ్చు. రేపు నువ్వు లెసన్ వింటావో వినకపోవచ్చు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. ఈ క్షణం ఉన్నప్పుడు నీ హృదయం ఉన్న పాపాన్ని ఒప్పుకో. పరలోకమందున్న ప్రభు నువ్వు నమ్మిన ఎడల నీ దేవుని మహిమను చూస్తావు. నీ పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మితే చాలు. యేసు ప్రభు నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు, తిరిగి లేకపోతే నా పాపాలు క్షమించని నువ్వు నమ్మితే, యేసు ప్రభు క్షమిస్తానని నమ్మితే, నీ కుడి హస్తం తలగన్న పైకెత్తించు. సాతానుడు ఏమంటాడు తెలుసా? పాపాలు ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, చెయ్యెత్తుకోకుండా అడ్డగిస్తాడు. వద్దులే నువ్వు చెయ్యొద్దు, అందరూ చూస్తున్నారులే, అందరూ నీ వైపు చూస్తున్నారనే అన్న ఆలోచన సాతాను తీసుకొస్తాడు. ఈ రోజు కాకుండా రేపు చేయొచ్చు అన్న ఆలోచన తీసుకొస్తాడు. రేపు మార్మోస్ పొందు అన్న ఆలోచన తీసుకొస్తాడు. సమయం లేదు, సమయం ముగించబడుతుంది, నేనే రక్షణ దినం. ఈ రోజు నువ్వు కుడి హస్తాన్ని తలగన పైకెత్తించినట్టే నీ కోసం ప్రార్థన చేస్తా. సహోదరి సహోదరుడా, నీ కోసమే వేచి ఉన్నాం. క్లైమేట్ అని సేవకుడు కానీ క్లైమేట్ ప్రార్థన చేస్తారు. చివరి వస్తున్నారా? ఇంకెవరైనా ఉన్నారా? అటు చూడొద్దమ్మా. యేసు ప్రభు నిన్ను సంధిస్తుంటే, దర్శిస్తుంటే, నీ పాపాల విషయంలో యేసు ప్రభు నీకు చూపిస్తుంటే,
యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకో. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? దాచిపెట్టొద్దు. నువ్వు ఎన్నో రోజుల నుంచి సండే స్కూల్కి వెళ్ళొచ్చు, ఎన్నో రోజుల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, ఎన్నో రోజుల నుంచి దేవుని సన్నిధిలో ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని రోజులు సండే స్కూల్కి వచ్చినా, ఇన్ని రోజులు వీవర్స్కి వచ్చినా నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ కుడి హస్తాన్ని తలగన్న పైకెత్తుంచు, సిగ్గుపడొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా, కుమార్తె, కుమారుడా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభువా నేను పాపిని, నేను నమ్ముతున్నా, నా పాపాలు క్షమించి ఒక రోజు నువ్వు వస్తే నన్ను తీసుకెళ్తావన్నా పరలోక రాజ్యంలో కూర్చోబెడతావని నమ్మకం ఎవరైనా నమ్మితే మీ కుడి హస్తాన్ని తలగన్న పైకెత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, చివరిగా ప్రార్థన చేయబోతున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ముగించిపోతున్నాం. ఇంకెవరైనా? సహోదరులారా, హృదయం కఠినం చేసుకోవద్దు. ఇంకెవరైనా ఉన్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్టర్ కాలింగ్. ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇవ్వబడినటువంటి స్లిప్లో ఎవరైతే చేతి తీర్మానం చేసుకున్నారో, ఇది నా రక్షణ కొరకు, ఇది నా పాపాల కొరకు, ఇది నా జీవితాన్ని యేసు ప్రభు మార్చాడన్న నిరీక్షణతో, నా కొరకై చనిపోయి తిరిగి లేచాడు, ఒకరోజు యేసు ప్రభు వస్తే నన్ను ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడని నేను నమ్మాను, నా పాపాలు యేసు ప్రభు క్షమించేదాని కొరకై నేను ఈరోజు తీర్మానం చేసుకున్నానని ఆ పేపర్ మీద మీరు రాసి మీ పేపర్స్ మాకు ఇచ్చినట్టయితే మీ కొరకు సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. ఎవ్రీబడి నీల్ డౌన్ ప్లీజ్. అందరు మోకరించండి. రైట్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, బౌ డౌన్ యువర్ హెడ్స్. ప్రేమగల ప్రభావ, దగ్గర తండ్రి, కృపంతటి కొరకై వందనాలు చెల్లించు నీ పాదం దగ్గరకు వస్తుంటున్నాం. దగ్గర తండ్రి, మరి ఈ దినమున ప్రభావ, మరి 7వ దినమున దగ్గర తండ్రి నీ యొక్క పరిపూర్ణతను ప్రభు చూపిస్తూ వస్తున్నారు. కృప చూపించని కనికరించమని వేడుకొంచుతున్నాము. ఇవ్వబడినటువంటి లెసన్ ప్రభు మీరు వినించున్నారు. నౌ ఐ బిలీవ్, ఇప్పుడు నేను విశ్వసించుతున్నాను అని మాట్లాడినట్టు ప్రభావ నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు నిన్ను విశ్వసించి నిన్ను తమ హృదయంలో చేర్చుకున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. వాళ్ళు గొప్ప కార్యం చేయమని వేడుకొంచుతున్నాము. ఈ దినం నుండి నీ కొరకు జీవించినట్లు వారికి సహాయం చేసి నడిపించండి. ఇంకా నీ అందు విశ్వాసం ఉంచడానికి వారికి సహాయం చేసి నడిపించమని ఇప్పుడు వెళ్తుండగా క్షేమంగా మాతో ఉండండి. క్షేమంగా ఇంటికి చేరినట్టు సహాయం చేసి నడిపించండి ప్రభా. నేరుగా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి. అటు ఇటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకుండా ధైర్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాతనే మేము వెళ్ళడానికి మాకు సహాయం చేసి నడిపించమని వచ్చిన పిల్లలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. లార్డ్, యూ బ్రింగ్ సమ్ మోర్ ప్రభా. ఇంకా చాలా తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు. దగ్గర తండ్రి కృప చూపించి కనికరించండి. ఇంకొన్నటువంటి ప్రభావ మరి శనివారం కొన్నట్టు ఈ దినాల్లో దగ్గర నిబిడలను ప్రభావ తీసుకొని వస్తారని, టీచర్స్ కూడా ప్రయత్నం చేస్తారని ప్రభా, స్టూడెంట్స్ కూడా ప్రభా ఇతరులను ఆహ్వానిస్తారని నీ కృప చూపించి కనికరించమని, నిన్ననే దీవులతో నింపి పంపమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుచుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు ఫస్ట్ బాయ్స్ వెళ్తారా, గర్ల్స్ వెళ్తారా? ఈ దినం ఓకే, ఓకే, మీ టీచర్స్కి ఇచ్చేసేయండి స్లిప్స్. ఎంతమంది రాసినారో మీ పేర్లు? బాయ్స్ పేర్లు రాయటం కాదు, మీరు దేని కొరకు అన్నది రాసి ఇవ్వండి. మీ సండే స్కూల్ టీచర్స్కి ఇచ్చేసి